హాయ్ అండి. ఈరోజు ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మగవాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే దాని తర్వాత వచ్చే పరిణామాలు ఏవైతే ఉంటాయో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అది మీరు అస్సలు తట్టుకోలేరు. సో అందుకనే ముందుగా నేను చెప్తున్నాను, ఎప్పుడైనా ఏ ఆడవాళ్ళతోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే మీరు తీసుకున్న గోతులో మీరే పడ్డట్టు అనమాట. ఎందుకు అలా అంటున్నాను అని అనుకుంటున్నారా? సో అయితే నేను ఒక స్టోరీ అన్నది చెప్తానండి మీకు. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి, లైక్ మాట్లాడచ్చా మాట్లాడకూడదా, మాట్లాడేటప్పుడు నిజంగానే జాగ్రత్త వహించాలా అన్నదైతే అది మీరు డిసైడ్ చేసుకోండి, నేనైతే డిసైడ్ చేయను. ఫస్ట్ యాక్చువల్గా చెప్పే స్టోరీ ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు ఉన్నారండి. ఎప్పుడు కూడా ఆయన నువ్వు చాలా తెలివి తక్కువ దానివి అని అంటూ ఉంటారు. సో ఎవరికైనా తెలివి ఉన్నా లేకపోయినా కూడా తెలివి తక్కువ వాళ్ళంటే ఒప్పుకోరు, అందులో ఆడవాళ్ళంటే అస్సలే ఒప్పుకోరు. సో ఒకరోజు ఏం జరిగింది అంటే, వాళ్ళ ఇంట్లో కొంచెం ఇబ్బందులుగా ఉండటంతో ఏంటండి మనకి ఉంది అని అంటే పంతులు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఏదన్నా ఒక 3 శుక్రవారాలు కానీ లేదా 3 మంగళవారాలు కానీ 9 లేక 11 మంది ముత్తైదువుల్ని పిలిచి 5 రకాల పళ్ళతో వాళ్ళకి పళ్ళదానం ఇవ్వాలి అని చెప్పారనమాట. సో ఓకే అని అనుకున్నారు. ఇద్దరు కూడా ఇంటికి వచ్చేసారు. వచ్చిన తర్వాత శుక్రవారం చేద్దామని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయిన తర్వాత శుక్రవారం రానే వచ్చింది. అయితే ఆ వైఫ్ ఏదైతే ఉన్నారో ఆవిడ పూజ దగ్గర అన్నీ సెట్ చేసుకుంటున్నారు. ఈలోపు హస్బెండ్ రెడీ అయ్యి వస్తారనమాట. వచ్చి అడుగుతారు, ఏమే పూజకు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నావా అని అడుగుతారు. అడిగితే ఎప్పుడో చేశానండి అని అంటారు. అయితే హస్బెండ్ వెళ్ళి అక్కడ చూస్తారనమాట. చూస్తే అక్కడ ఏమీ ఉండలేదంట. అప్పుడు ఏమే నువ్వు చూస్తే అన్నీ సిద్ధం చేసుకున్నానన్నావు, ఇక్కడ చూస్తే ఏమీ లేవంటే, లేకపోవటం ఏంటండి, ఎప్పుడో నేను సిద్ధం చేసి పెడితే మీకు ఎప్పుడూ కూడా ఏవీ కనిపించవండి, ఉండండి నేను వస్తాను చూస్తాను అని చూపిస్తే, ఇదిగోండి ఇంత సిద్ధంగా చేసి పెట్టాను కదా, ఇంకా కనిపించట్లేదంటారేంటి అని అడుగుతుంది. ఏముందే ఇక్కడ ఆకు తప్ప ఏమీ కనిపించట్లేదు, మనకి పంతులు గారు చెప్పింది ఏంటి, 5 రకాల పళ్ళతో ఇవ్వాలి అని చెప్పి, ఇక్కడ చూస్తే ఓన్లీ ఆకులే పెట్టావు నువ్వు అంటే, ఏమండి చూసారా ఎలా ఆలోచిస్తున్నారో మీరు. ఇప్పుడు గనక నేను చెప్పేది వింటే నిజంగా మీరు నన్ను తెలివైందని అంటారండి అని అంటది. అయితే ఇంతకీ విషయం ఏంటో చెప్పవే అని అంటే, నేను మార్కెట్కి వెళ్ళాను కదండి, ఇది శ్రావణ మాసం కదా, ఏ ఫ్రూట్ మీద చేసినా కూడా కేజీ 300, కేజీ 400, ఎందుకంటే శ్రావణ మాసం కదా చాలా రేట్లు ఉన్నాయి. ఇదే టైంలో చేస్తే కానీ మనకు పుణ్యం రాదు. ఏం చేయాలి అని ఆలోచిస్తే నేను చాలా తెలివిగా ఆలోచించానండి. నిజంగా నేను చెప్పేది విన్నారంటే నేను నిజంగానే తెలివైందన్నాను మీరు అనుకుంటారు. హస్బెండ్ ముందు విషయం ఏమిటో చెప్పవే అని అడిగితే, ఆకుందా, ఆకులో ఏం కనిపిస్తుంది మీకు అని అడుగుతుంది. ఏంటి ఇది ఏదో ఎర్రగా ఉంది, కొంపదీసి ఏమైనా టూత్పేస్ట్ వేసావా ఏంటి అని అడుగుతారు. అడిగితే, అయ్యో చెప్తాను చూడండి, ఎప్పుడైతే ఆ ఫ్రూట్ అంత రేటు ఉన్నాయో అన్ని రేటు పెట్టి మనం కొంటే ఇప్పటికే మన పరిస్థితి బాగాలేదు కదండి. అందుకని ఏం చేశానంటే పక్కనే ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి కిసాన్ ఫ్రూట్ జామ్ అన్నది కొన్నానండి. కిసాన్ ఫ్రూట్ జామా, అదెందుకు మనకి అని అడుగుతారు. జామ్ అంటే మామూలు జామ్ కాదండి, మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అనమాట. సో అందులో మనకి పంతులు గారు చెప్పినవి 5 కదా, కానీ ఇందులో 5కు మించి ఉంటాయంట. నమ్మబుద్ధి కావట్లేదా? అయితే చూడండి. సో ఇందులో మనకి పైనాపిల్, పపాయ, గ్రేప్స్, పొమగ్రనేట్, యాపిల్, మ్యాంగో ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఉంటాయి అన్నమాట. సో అది తెచ్చి తలా 1 స్పూన్ అన్నది వేసేసారనమాట. సో చూసారు కదా, తక్కువ రేట్లోనే మనకి ఎంత పుణ్యం వస్తుందో. ఇప్పటికైనా అర్థమైందా నేను ఎంత తెలివైందానని? ఎప్పుడు అంటుంటారు తెలివి తక్కువదానా. ఇప్పుడు చూశారు కదా నేను ఎంత తెలివిగా ఆలోచించాను. ఎప్పటికైనా మెచ్చుకోండి, అందరూ వచ్చే టైం ఏంది, పదండి అని అంటుందన్నమాట.
సో ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక్కసారి జెంట్స్ గనక ఆడవాళ్ళని తెలివి తక్కువ వాళ్ళు అన్నారంటే వాళ్ళు గనక ఒకసారి తెలివిని ఉపయోగిస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది నిజమే కదా చెప్పింది.